హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి. ఈ పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, 22,720 రూపాయల నుంచి 1,13,600 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఎలా సేవ్ చేసుకుంటే మనము ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు, అంటే ఎంత డబ్బులు సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులు సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. అండ్ స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి. అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అలా అయితే ఉన్నాయండి మన ఛానల్లో. అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకోవాలి, ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి. అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించి, పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి. అంటే మనం దాచుకున్న డబ్బుల్ని వేటిలో కట్టుకుంటే రెట్టింపు అవుతాయి అనే వీడియోస్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి. ఇంకా ఈ వీడియో అయితే 1 ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అండి. అంటే 1 ఇయర్కి మనకి 12 నెలలు ఉంటాయి కదండి. 12 నెలలకి రోజులేమో 365 రోజులు ఉంటాయి కదా. అంటే వారానికి మనకి 7 రోజులు ఉంటాయండి. ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే 1 ఇయర్ పాటు మనము కేవలం వారానికి 7 రోజుల్లో ఒకరోజు మాత్రమే సేవ్ చేసుకుంటాము. అంటే వారానికి 7 రోజులు ఉంటాయి కదా, అప్పుడు మొత్తం కలిపి మనకి 52 వారాలు ఉంటాయండి. ఈ 52 వారాల్లో మనము వారానికి ఒకసారే డబ్బులు సేవ్ చేసుకుంటామండి. అంటే మనము ఒక 52 రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటాం. అంటే ఒక 52 రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటాము. అంటే 52 సార్లు డబ్బులు సేవ్ చేసుకోవాలి. ఇలా నేను చూపించే పద్ధతిలో చక్కగా సేవ్ చేసుకున్నారనుకోండి, 22,720 రూపాయల నుంచి 1,13,600 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు ఈ 52 వారాలు అని చెప్పాను కదండి, ఒక్కొక్క వారానికి ఒక్కొక్క అమౌంట్ అయితే మనం సేవ్ చేసుకోవాలి. అంటే వారానికి మనకి 7 రోజులు ఉంటాయి కదా, ఈ 7 రోజుల్లో ఏదైనా ఒక రోజు మాత్రమే ఇలా డబ్బులు సేవ్ చేసుకోవాలి చక్కగా. అంటే మొత్తం మీద మనకి 364 రోజులు సేవ్ చేసుకుంటామండి. ఈ 52 వారాలంటే మొత్తం మనకి 364 రోజులు అయితే అవుతాయి. ఈ 364 రోజులు కూడా మనం ఇలా డబ్బులు అయితే సేవ్ చేసుకోవాలి. అది కూడా మనం మొత్తం 364 రోజులు ఏం సేవ్ చేసుకోమండి, కేవలం ఒక 52 రోజులు మాత్రమే సేవ్ చేసుకుంటామంటే 52 సార్లు మాత్రమే సేవ్ చేసుకుంటాము. ఇప్పుడు ఫస్ట్ వారం వచ్చేసేసి ఫస్ట్ వారంలో మనము ఒక 70 రూపాయలు సేవ్ చేసుకోవాలండి. ఫస్ట్ వారంలో ఒక రోజు మాత్రమే 70 రూపాయలు సేవ్ చేసుకోవాలి. వారం మొత్తం మీద ఒక రోజు 70 రూపాయలు సేవ్ చేసుకోవాలి. తర్వాత రెండో వారంలో ఒక 140 రూపాయలు సేవ్ చేసుకోవాలి. అంటే రోజుకి ఒక 20 రూపాయలు చొప్పునైనా సేవ్ చేసుకోవచ్చు 7 రోజుల పాటు. లేదు అనుకుంటే మొత్తం మీద ఒక రోజు మాత్రం ఇలా ఒక 140 రూపాయలు సేవ్ చేసుకోవాలండి. తర్వాత మూడో వారం వచ్చేసేసి మనము 7 రోజులు, అంటే వారానికి 7 రోజులు ఉంటాయి కదా, ఈ 7 రోజుల్లో మనము ఏదైనా ఒక రోజు ఒక 210 రూపాయలు సేవ్ చేసుకోవాలి. తర్వాత 4వ వారం మనము 280 రూపాయలు సేవ్ చేసుకోవాలి. 5వ వారం 350 రూపాయలు, తర్వాత 6వ వారం 420 రూపాయలు, 7వ వారం 490 రూపాయలు, 8వ వారం 560 రూపాయలు, 9వ వారం 630 రూపాయలు, 10వ వారం 700 రూపాయలు, 11వ వారం 770 రూపాయలు, 12వ వారం 840 రూపాయలు, 13వ వారం 910 రూపాయలు, 14వ వారం 980 రూపాయలు, 15వ వారం 1,150 రూపాయలు. అంటే మనము ఒక 70 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ వారం 70 రూపాయలు అయితే రెండో వారం 140 రూపాయలు, అలా డబ్బులు అనేటివి పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. అంటే వారం మొత్తం మీదైనా ఒక రోజైనా సేవ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడు ఫస్ట్ వారం 70 రూపాయలు అని చెప్పాను కదండి, అప్పుడు మనము రోజుకి మనకి ఒక 10 రూపాయలు చొప్పున ఒక 7 రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, వారానికి 7 రోజులు ఉంటాయి కాబట్టి మొత్తం మీద ఒక 70 రూపాయలు అవుతాయి. అలా అయినా సేవ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మొత్తం మీద ఒక రోజు మాత్రమే సేవ్ చేసుకోవచ్చు అండి. ఎలా అయినా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 16వ వారం వచ్చేసి మనము 60 రూపాయలు సేవ్ చేసుకోవాలి. 17వ వారం 120 రూపాయలు, 18వ వారం 180 రూపాయలు, 19వ వారం 240 రూపాయలు, 20వ వారం 300 రూపాయలు, 21వ వారం 360 రూపాయలు, 22వ వారం 420 రూపాయలు, 23వ వారం 480 రూపాయలు, అండ్ అలానే 24వ వారం 540 రూపాయలు, 25వ వారం 600 రూపాయలు, 26వ వారం 660 రూపాయలు, 27వ వారం 720 రూపాయలు, 28వ వారం 780 రూపాయలు, 29వ వారం 840 రూపాయలు, 30వ వారం 900 రూపాయలు అండి. అంటే ఇక్కడ వచ్చేసేసి మనము 16వ వారం నుంచి 30వ వారం బట్టికి రోజుకి ఒక 60 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటామండి. అంటే ఈ 60 రూపాయలు కూడా మనము రోజుకి ఇంత అమౌంట్ అయినా వేసుకొనైనా సేవ్ చేసుకోవచ్చు. అంటే వారానికి 7 రోజులు ఉంటాయి కదా, ఈ 7 రోజుల్లో రోజుకి ఇంత అమౌంట్ అని చెప్పేసేసి ఆయన సేవ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వారం మొత్తం మీద ఏదైనా ఒక రోజు మాత్రమైనా సేవ్ చేసుకోవచ్చు అండి. ఇలా ఎలా అయినా కానీ మనం ఇలా ఒక 52 సార్లు అయితే సేవ్ చేసుకోవాలి. 52 సార్లు సేవ్ చేసుకుంటే చక్కగా ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అండి, నేను చెప్పే అంత అమౌంట్ అయితే. తర్వాత 31వ వారం నుంచి 45వ వారం వరకు
ఇప్పుడు మనం 31వ వారం రూ. 50 సేవ్ చేసుకున్నాం అనుకోండి. అంటే వారానికి 7 రోజులు ఉంటాయి కదా, ఈ 7 రోజుల్లో కేవలం ఒక రోజు మాత్రమే సేవ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మీరు అలా అయినా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వారానికి 7 రోజులు ఉంటాయి కదా, ఈ 7 రోజుల్లో రోజుకి కొంత అమౌంట్ అలా సేవ్ చేసుకొని వారం మొత్తం మీద కలిపి చివరిలో ఒక రూ. 50 అయ్యేలా చూసుకోవాలి. అలా అయినా సేవ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక్కరోజు మాత్రమే ఒక రూ. 50 లాగైనా సేవ్ చేసుకోవచ్చు. 31వ వారం రూ. 50, 32వ వారం రూ. 100, 33వ వారం రూ. 150, 34వ వారం రూ. 200, 35వ వారము రూ. 250, 36వ వారం రూ. 300, 37వ వారం రూ. 350, అంటే రూ. 50 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలండి. 38వ వారం ఏమో ఒక రూ. 400 సేవ్ చేసుకోవాలి. 39వ వారం రూ. 450, 40వ వారం 500, 41వ వారం 550, 42వ వారం రూ. 600 సేవ్ చేసుకోవాలి. 43వ వారము రూ. 650 సేవ్ చేసుకోవాలి. 44వ వారం 700 అండి. 45వ వారం రూ. 750 చొప్పున ఇలా రూ. 50 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. ఈ 15 వారాలు కూడా అంటే 31వ వారం నుంచి 45వ వారం వరకు ఈ 15 వారాలు కూడా మనము రోజుకి రూ. 50 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. తర్వాత 46వ వారం నుంచి 52వ వారం వరకు అంటే ఈ 8 రోజులు కూడా మనము రోజుకి రూ. 40 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు 46వ వారం రూ. 40 సేవ్ చేసుకున్నాం అనుకోండి, 47వ వారం రూ. 80 సేవ్ చేసుకోవాలి. అంటే ఈ రూ. 80 కూడా మనము రోజుకి ఇంత అమౌంట్ అని చెప్పేసి 7 రోజులకి, వారం అంటే 7 రోజులు కదండి, ఈ 7 రోజుల్లో రోజుకి ఇంత అమౌంట్ అని చెప్పేసి వేసుకొని అయినా సేవ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మొత్తం మీద ఏదైనా ఒక రోజు మాత్రమే సేవ్ చేసుకోవచ్చు. 48వ వారం ఏమో రూ. 120 సేవ్ చేసుకోవాలి. 49వ వారం రూ. 160, 50వ వారం రూ. 200, 51వ వారం రూ. 240, 52వ వారం రూ. 280 ఇలా అయితే సేవ్ చేసుకోవాలండి. 40 చొప్పున పెంచుకుంటూ ఈ 8 రోజులు కూడాను. మొత్తం మీద మనము ఫస్ట్ 15 వారాలు కూడాను వారానికి రూ. 70 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోమని చెప్పాను కదా, అలా సేవ్ చేసుకున్నారనుకోండి 8,400 అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలానే 16వ వారం నుంచి 30వ వారం మటుకు ఈ 15 వారాలు కూడాను దానికి మనము రూ. 60 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. వారానికి రూ. 60 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా ఈ 15 వారాలు కూడాను రూ. 7,200 అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనము ఈ 31వ వారం నుంచి 45వ వారం మటుకు ఈ 15 వారాలు కూడాను వారానికి మనము రూ. 50 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి రూ. 6,000 అయితే అవుతాయండి. అండ్ అలానే మనము 46వ వారం నుంచి 52వ వారం బట్టి 8 రోజులు కూడాను ఇలా వారానికి రూ. 40 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకున్నాం అనుకోండి రూ. 1,120 అయితే అవుతాయి కదండి. మొత్తం కలిపి 52 వారాలకి రూ. 22,720 అయితే సేవ్ చేసుకోవచ్చు. అదే మనం ఒక 104 వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఒక 52 వారాలు ఇలానే సేవ్ చేసుకోవాలి, ఇంకొక 52 వారాలు ఇలానే సేవ్ చేసుకోవాలి. అంటే 2 ఇయర్స్కి 2 ఇయర్స్ అంటే 2 సంవత్సరాల పాటు ఇలానే సేవ్ చేసుకున్నాం అనుకోండి 45,440 అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే 2 ఇయర్స్ మొత్తం ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు కదా. 2 ఇయర్స్లో మనము ఒక 52 సార్లు మాత్రమే సేవ్ చేసుకుంటాం డబ్బులు అనేటివి. అంటే 1 ఇయర్లో 52 సార్లు సేవ్ చేసుకుంటాము. 2 ఇయర్స్లో ఒక 104 సార్లు, అంటే ఇయర్కి ఒక 52 సార్లు సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఒక 52 సార్లు అలా సేవ్ చేసుకోవాలండి. ఇలా 104 వారాలు సేవ్ చేసుకున్నారనుకోండి 45,440 సేవ్ చేసుకోవచ్చండి. అండ్ అలానే మనం ఒక 156 వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకుంటే 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకోవాలి. ఒక 52 వారాలు ఇలానే సేవ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా 52 వారాలు ఇలానే సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ కూడా ఒక 52 వారాలు ఇలానే సేవ్ చేసుకోవాలి. అలా ఒక 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 68,160 అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఒక 208 వారాలు ఇలానే సేవ్ చేసుకున్నాం అనుకుంటే 52 వారాలు ఇలానే సేవ్ చేసుకోవాలి. ఇలా 4 సంవత్సరాలండి. 4 సంవత్సరాల్లో కూడా మనకి 208 వారాలు అయితే ఉంటాయి కదా. ఈ 208 వారాలు కూడాను మనము ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి 90,880 సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఒక 260 వారాలు అంటే 5 ఇయర్స్లో ఇలా 260 సార్లు మాత్రమే సేవ్ చేసుకున్నారనుకోండి 1,13,600 సేవ్ చేసుకోవచ్చు. మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళకి ఇలాంటి మనీ సేవింగ్స్ ఐడియాస్ అనేటివి ఎంతో కొంత ఉపయోగపడతాయి కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.